సార్ చెప్పండి సార్. గత ప్రభుత్వం చూసుకుంటే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో మీ పైన ఆరోపిస్తుంది ఏంటంటే సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ వర్క్ జరగడం లేదు. సో ఎటు అసలు అభివృద్ధి లేదని చెప్పడం జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు? ఇది ఎలివేటెడ్ కారిడార్. మీ పేరు విజయ్ కుమార్. విజయ్ కుమార్. ఇది ఎలివేటెడ్ కారిడార్. కేటీఆర్ గారికి చాలా క్లియర్గా గుర్తుండాలి. దీనికి జియో ఆర్టీ నెంబర్ 194 ప్రకారం 15/9/2025లో ఏదైతే కారిడార్ స్టార్ట్ చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు సీఎం గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడానికి డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి పని స్టార్ట్ అయింది, అర్థమవుతుందా మీకు? పైప్ లైన్ చేంజ్ చేస్తారు, వాటర్ లైన్లు చేంజ్ చేస్తారు, డ్రైనేజ్ చేంజ్ చేస్తారు. కాంపౌండ్ వాల్ ఏదైతే పాత కాంపౌండ్ వాల్ ఉండే, ఇది పాత కాంపౌండ్ వాల్ డిఫెన్స్ది, ఆ పాత కాంపౌండ్ వాల్ నుంచి ఇక్కడ వరకు అక్విజిషన్కి ఎంత పడుతుందమ్మా చూడు. ఎన్ని ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ యాజ్ పర్ డిమార్కేషన్ అక్విజిషన్కి 46 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ తీసుకుంటున్నాం. దానికి ల్యాండ్ అక్విజిషన్ కాంపన్సేషన్ ఎంత కట్టిస్తున్నాము? 357 కోట్ల రూపాయలు డిఫెన్స్ వాళ్ళకి కట్టిస్తున్నాం డబ్బులు. ఆ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? మళ్ళీ కంటోన్మెంట్ బోర్డుకి ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు. దేనికోసం ట్రాన్స్ఫర్ చేసినాము? కంటోన్మెంట్లో జరిగే అభివృద్ధి పనుల కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్లు, డ్రైన్ సిస్టము, లోకల్గా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము ఈ డబ్బులన్నీ శాంక్షన్ చేసినాం. సో ఇది ఎవరికి వచ్చింది? ఈ కాంట్రాక్ట్ కూడా ఎం వెంకట్రావు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీకి వచ్చింది. సో నేను ఏమంటున్నా, కేటీఆర్ గారు మీరు ఛాలెంజ్ చేసిండ్రు. ఛాలెంజ్ చేసి మళ్ళీ ఛాలెంజ్ని నిలుపుకోకపోవడానికి ఎన్నో కారణాలు మీరు చెప్తుంటారు. సో నేనేమంటున్నా, ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ బేస్ చేసుకుని అబద్ధాలు ప్రచారం చేయడానికి మీరు ఒక రీజన్గా మీ సోషల్ మీడియా టీంలో గోబెల్ ప్రచారం చేసుకుంటూ పబ్లిక్ని ఏదో విధంగా మభ్యపెట్టాలని చూస్తున్నారు. నేను క్లియర్గా అడుగుతున్నా, కేటీఆర్ మరి ఈ పనులు స్టార్ట్ అయినాయా కాదా? మీరు అన్నారు కదా సీఎం గారు మీరు ఏమంటున్నారు? పనులు స్టార్ట్ కాలేదు, పనులు స్టార్ట్ అయితే నేను రాజీనామా చేస్తా అన్నారు. ఎన్నిసార్లు రాజీనామా చేద్దామయ్యా? ఏమో రాజీనామా పాడు కానీ ఒకటే రాజీనామా పట్టుకురు. మరి ఇప్పుడు రాజీనామా అయినట్టు ఇక పనులు అయితే స్టార్ట్ అయినాయి. మరి రాజీనామా నువ్వు చేస్తా అంటే మా సోదరుడు ఇప్పుడే మా పృథ్వీ చెప్పినట్టు ఆడ కూడా ఒక బై ఎలక్షన్ వస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థి ఎవరైనా ఉండే వాళ్ళు తయారైతే ఖచ్చితంగా అక్కడ కూడా బై ఎలక్షన్ వచ్చే సమయం ఆసన్నమైంది. మా సోదరుడు ఏం చెప్పిండు? ఏదైతే స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా పత్రం తీసుకొని రా, నేను వస్తా, స్పీకర్ గారితో అపాయింట్మెంట్ తీసుకుంటా. సార్ ఇట్లా నేను మాట్లాడినా, ఈ విధంగా ఒక ప్రముఖ టీవీ ఛానల్లో మాట్లాడినా, ఎలివేటెడ్ కారిడార్ పనులు స్టార్ట్ అయినట్టయితే, దానికి డబ్బులు శాంక్షన్ చేసినట్టయితే నేను రాజీనామా చేస్తాను కేటీఆర్ గారు ఏదైతే చెప్పినారో దానికి సిద్ధపడాలి. ఓకే సార్, గతంలో చూసుకుంటే మా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో మేము అధికారంలో వచ్చిన తర్వాత అన్నిటిని అభివృద్ధి చేసినాము. సో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఈ ప్రభుత్వం ఓన్లీ చెప్పడానికి తప్ప ఎటువంటి అభివృద్ధి లేదు, మళ్ళీ మమ్మల్ని గెలిపించడానికి చెప్పడం జరుగుతుంది ప్రచారంలో. మేము బల్చి గుంతలు తీస్తామా బ్రదర్? ఒక మాట, ఈ బల్చి కడతామా, గా గోడలు ఎందుకు కడతాము, గిదెందుకు తవ్వుతాము, గా పైపులు ఎందుకు వేస్తాము, ఈ రోడ్ ఎందుకు వేస్తాము, ఈ గోడ వలగొట్టి మళ్ళీ గోడ ఎందుకు కడతాము, ఈ రోడ్ అంతా మెషిన్ పెట్టి ఆ పైసలు పుణ్యానికి వచ్చినాయి. వానికి ఎట్లా జేసీబీలు ఎందుకు పెడతారు, క్రేన్లు ఎందుకు పెడతారు, ఇటాచీలు ఎందుకు పెడతారు? ఈడ మంది సఫర్ అవుతుర్రు, కంటోన్మెంట్ పబ్లిక్ రానుపోని సఫర్ అవుతుర్రు. ఈ మేడ్చల్ రోడ్ పోతుంది, ఈ రోడ్లకి వెళ్ళి మంది సఫర్ అవుతారు. ఈ ట్రాఫిక్ సిగ్నల్ కాడ గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు నేషనల్ ఇంట్రెస్ట్గా నేషన్ సంబంధించిన డీజిల్ మీద ఎన్నో డబ్బులు లాస్ అవుతున్నామని ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇది శాంక్షన్ చేసి కంటోన్మెంట్ ప్రజలకు ఎప్పటికీ ప్రాబ్లం రావద్దని ఏదో దూరదృష్టితో చేస్తున్న పనిని నువ్వు ఏదో బల్చి చేసినట్టు మాట్లాడుతున్నావే. ఎంతవరకు న్యాయం చెప్పేది? నిజంగా నువ్వు చదువుకున్నావు కదనయ్యా, రానయ్యా ఒకసారి వచ్చి చూడయ్యా. జీవో చదువుకుంటారా? ఒకసారి జీవో చదివితే నీకు కూడా అర్థమవుతుంది దీని అబద్ధం ఎంత ఉంది, నిజం ఎంత ఉంది అనేది. నేను క్లియర్గా చెప్తున్నా, కేటీఆర్ కావాల్సిన నీకు బ్రీఫ్ నోట్ పంపిస్తా, చదువుకో. బ్రీఫ్ నోట్ చాలా క్లియర్గా ఉంది, ఎక్కువ టైం ఏం పట్టదు, కొంచెం ఓపిక చేసుకొని చదువుకో. అదేవిధంగా ఇట్లా కార్లో పోయేటప్పుడు ఒక యూటర్న్ చేసుకుంటే ఈ పని అనిపిస్తుంది. ఈ యూటర్న్ కాడ ఈ పని అంతా చూసుకుంటా పో. గోడ కట్టుకుంటూ వచ్చినాము చూడు, దాకా అదంతా డిఫెన్స్ గోడనే, అంతా కట్టుకుంటూ వచ్చినాము. ఒక పైప్ లైన్ పని చేసినాము, స్లూజ్ వాల్ ఫిట్ చేస్తున్నాము. ప్రతి పని కూడా ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో ఈ కారిడార్ క్లియర్ అయితే పబ్లిక్ ఎక్కడ కూడా నష్టపోరని ఇబ్బందితో, ఇబ్బంది పడరని ఇబ్బందితో, నేషనల్ సెక్యూరిటీ కింద కూడా, ఎందుకంటే ఎన్నో యాక్సిడెంట్స్ అవుతాయి. మేమేం విశ్వేశ్వరరెడ్డి చెప్పినట్టు రోడ్లు బాగాలేకపోతేనే యాక్సిడెంట్లు కావు అని విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. కాదు విశ్వేశ్వరరెడ్డి గారు, రోడ్లు మంచిగా ఉండాలి. సో వాట్ ఎవర్ నువ్వు ఎందుకు క్లెయిమ్ చేసుకున్నావు నాకు తెలియదు, కానీ ఏదైనా ఉండని, రోడ్లు మంచిగా ఉండాలి, పబ్లిక్కి సౌకర్యంగా ఉండాలని మా ఆలోచన.
సార్ గతంలో చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము ఇచ్చిన అంటే ఆ, ఏదైనా కానీ పథకాలు కానీ పథకాల పరంగా కానీ లేదంటే ఇప్పుడు ఏదైతే కారిడార్ ఉందో దీనికి సంబంధించింది అంటే మేము డబ్బులు శాంక్షన్ చేసినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చేసి ఓన్లీ తింటుంది తప్ప ఎటువంటి అభివృద్ధి చేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొంతమందిని పెట్టినరు, కొంతమందిని పెట్టి ఇదే ప్రచారం చేయబట్టిరు. అంటే పని అయితే లేదు, అదైతే లేదు, ఇదైతే లేదని. నిన్న వాళ్ళ సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఆ కోడిని పట్టుకొని తిరుగుతుండే. నేనేమంటున్నా, తినురాయా, ఎవడొద్దంటుండు. మీరు కోడి కూర తింటారా, మటన్ తింటారా, చికెన్ తింటారా? ఆల్రెడీ 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని తినిపడేసిర్రు. కోడు లెక్కన అనే మీకు తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు తినిపడేసిర్రు, నాశనం చేసి పాడేసిర్రు, అప్పుల పాలు చేసిర్రు. అయినా దాన్ని కింద మీద చేసుకుంటూ మా రేవంత్ రెడ్డి గారు తోటి క్యాబినెట్ మినిస్టర్తో కలిసి మా ఎమ్మెల్యే, కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎన్నోసార్లు హైదరాబాద్ తిరుగుతుంది తప్ప రాని శాంక్షన్ ఇదంతా కూడా. మా సోదరుడు ఇప్పుడే చెప్పిండు, ఇదేం నాతోటో సంతకమో, మా మేయర్ గారి సంతకమో, మా కమిషనర్ గారి సంతకంతోనో రాదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన సంతకాలు అవన్నీ కూడా చేయించుకొని ఈ విధంగా అభివృద్ధి జరుగుతుంటే ఎంత ఓర్వలేని గుణమయ్యా నీకు. ఎందుకే మీ నాయన గోనికి ఫామ్ హౌస్కే కానీ రోడ్ ఇది మంది కోసం ఏమైనా అవుతుందా? మీ హయాంలో అయితే కాదు, మా హయాంలో మంది కోసం అవుతుంది. ఖచ్చితంగా మీ నాయనకు కూడా యూజ్ అవుతుంది. ఏం టెన్షన్ పడకూరు. మీ ఫామ్ హౌస్ గోనికి కూడా మంచిగా ఇదే రోడ్లో పోవచ్చు, రావచ్చు, రై ఎవరుకోవచ్చు. జర పని స్టార్ట్ అయినాక ఆయనతో రోడ్ పడుతుంది, పడ్డాక మీరే పోదురు. కానీ ఏం మందికి పాటు మీకు కూడా అవసరం పడుతుంది. కాబట్టి ఒక్కసారి ఆ రోడ్ చూడు, ఎంత ముద్దుగా అవుతుంది, ఎంత పెద్దగా అవుతుంది, చక్కగా వెళ్ళిపోతుంది రోడ్డు. ఒక్కసారి చూసుకొని ఆలోచన చేసి మాట్లాడు. మా పృథ్వీ గారు చెప్తారు ఇప్పుడు. సార్ ఇప్పుడు ఏదైతే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, మీ కాంగ్రెస్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు, ఇక్కడున్న వాళ్ళంతా డబ్బులు వృధా చేస్తున్నారు తప్ప ఎటువంటి అభివృద్ధి పనులు చేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీకి వస్తే స్వామి, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ, డెవలప్మెంట్ అంటేనే కాంగ్రెస్ పార్టీ. సెంటిమెంట్ని పెట్టుకొని ఆయింట్మెంట్ రాసుకోవడం అనేది బీఆర్ఎస్ పార్టీ. పోయినసారి కంటోన్మెంట్లో ఇదే చేసినారు. సెంటిమెంట్ అన్నారు, కానీ జనాలకు క్లారిటీ ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితేనే కంటోన్మెంట్ డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది. ఆ ఇచ్చిన మాటని, బై ఎలక్షన్లో అన్న మాటని నమ్మి గణేష్ గారిని గెలిపేయడం జరిగింది. గణేష్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం కంటోన్మెంట్ని డెవలప్మెంట్ చేయడానికి సుమారు 5,750 కోట్లతో జీవోలు తీసుకొని వచ్చి, అది కూడా డిఫెన్స్ ల్యాండ్ని 458 ఎకరాలు క్లియర్ చేయడం జరిగింది. అది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం చేసి క్లియర్ చేసి దాన్ని గెజిట్ లెక్క తీసుకొని వచ్చి, దీనిలో మీరు క్లియర్గా డీటెయిల్స్, ల్యాండ్ ఎక్వైజేషన్స్కి ఎంత ఇస్తున్నాము, ఏ పనికి ఎంత అవుతుంది అని కూడా క్లియర్గా ప్యాచ్ వైజ్గా వర్కులు జీవోలు అన్నీ ఇచ్చినారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పినాడు, ఇక్కడ జీవో కాపీలు చూపిస్తే రాజీనామా చేస్తా అన్నారు కదా. నేను ఇదే సెంటర్లో కంటోన్మెంట్ నడి ఒడ్డున హైదరాబాద్ నడి సెంటర్లో కూర్చొని ఉన్నా, పని జరుగుతున్న ప్రదేశానికి వచ్చా. మీరు రాండి, మీరు రాకపోతే మీ వ్యవస్థను ఏమన్నా ఇక్కడ రమ్మనండి, ఇక్కడ పని జరుగుతుందా లేదా చూడండి. అప్పుడు మీరు అన్న మాటలకు అన్నిటికి కూడా నేను సమాధానం చెప్తా. కానీ నాది ఒకటే కోరిక, ప్రతిసారి మీరు సవాలేసి బురద జల్లుతాం కడుక్కోండి అంటే మాతో కాదు. ప్రతిసారి మాకు అంత ఓపిక ఉండాలనే అవసరం మాకు లేదు. ఎందుకంటే ఒక పక్క సంక్షేమ పథకాలను చేయాలి, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. కాబట్టి మీరు ప్రతిసారి బురద చల్లుతామంటే అంత ఓపిక మా అందరికీ కూడా లేదు. అందుకని నేను ఏమంటున్నా, మీరు మాట ఇచ్చినారు, రాజీనామా చేస్తా అన్నారు కదా, స్పీకర్ ఫార్మాట్లో తీసుకొనిరా. స్పీకర్తో మీరు కూడా వద్దు, నేనే అపాయింట్మెంట్ తీసుకుంటా. మీరు రాండి, నాతో పాటు మా నాయకులందరూ కూడా వస్తారు. మీరు ఆ ఫార్మాట్ అది పెట్టండి, ప్రూఫ్స్ అందరూ కూడా అక్కడే పెట్టి, మీరు చెప్పింది ప్రూవ్ అయితేనో మీరు వెనకకి వెళ్ళండి. మేమే కదా, జనాలకు తెలిపోద్ది కదా ఎవరు జూటా మాట్లాడుతారు. నువ్వు దేనికోసం ఈ జూటా మాటలని, బై ఎలక్షన్స్ కోసమే కదా. జూబ్లీహిల్స్లో జనాలకు తెలియదా అభివృద్ధి కావాలంటే మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీకే వేయాలన్న విషయం జూబ్లీహిల్స్ ప్రజలకు తెలియదా? అంటే సిటీలో ఉన్న ప్రజలు మీరు ఏం చెప్తే అది నమ్ముతారు అనుకుంటున్నారా? అంటే జూటా మాటలు వద్దు, బంద్ చేయి. జూబ్లీహిల్స్లో క్లియర్గా కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి జనాలందరూ రెడీ అయినారు. అభివృద్ధి కావాలంటే నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాలని ప్రజలందరూ డిసైడ్ అయినారు. ఇది రేవంత్ అన్న పాలనకి జనాలు ఇచ్చే గిఫ్ట్. సార్ ఇప్పుడు మన జరిగిన ఒక మీటింగ్లో కేటీఆర్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే జూబ్లీ కాన్స్టిట్యూన్సీలో సో అభివృద్ధి లేదు, ఏం లేదు, మీరు చేసింది ఇప్పుడు మీరు వచ్చి మీరు అభివృద్ధి చేస్తామంటే ఇక్కడ వాళ్ళు ఊరికే ఉండేది లేదు. అయితే మా పార్టీ తరఫున మమ్మల్ని గెలిపిస్తారు తప్ప ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో గెలవడం అంటూ జరగదని చెప్పడం జరుగుతుంది. స్వామి, జూబ్లీహిల్స్లో గత 3 సార్లు కూడా ఒకటే క్యాండిడేట్ గెలిచినారు.
దానిలో 2 దఫాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఏమైంది? ఈరోజు నువ్వు పోయి బస్తీ అని చూపిస్తున్నావు, ఈరోజు నువ్వు పోయి గుడిసెలు ఉన్నాయని చూపిస్తున్నావు, ఈరోజు డ్రైనేజ్ చూపిస్తున్నావు. సిగ్గనిపించట్లేదా? అద్దంలో చూసుకుంటే నీ మొహమేగా కనపడది. 10 ఏళ్లలో నువ్వు చేసిన అభివృద్ధి ఏందో నువ్వు చూపిస్తుంటే అర్థం కావట్లేదా? మాకు ఎవరైనా స్టార్ క్యాంపెయినర్ ఉన్నారంటే కేటీఆర్ గారే మా స్టార్ క్యాంపెయినర్. ఆయనే గల్లీ గల్లీ తిరిగెళ్ళి అభివృద్ధి జరగలేదని చూపిస్తున్నాడు. దాని అర్థం ఏంది? బీఆర్ఎస్ పాలనలో గత 10 ఏళ్లలో మేము అభివృద్ధి చేయలేదని చెప్పి మా స్టార్ క్యాంపెయినర్ కేటీఆరే చెప్తున్నాడు. ఆయన ఎంత తిరిగితే మాకు అంత మంచిది. వాళ్ళ నాన్న బయటికి రాడు, ఈయన లోపలికి పోడు. మాకు కావాల్సింది అదే. అయితే ఇప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది మా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే మేము కూడా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ జరిగేదంతా ఉత్తుత్తి మాటలు తప్ప రియాలిటీలోకి వాళ్ళు రావట్లేదు అని చెప్పడం జరుగుతుంది. ప్రూఫ్లు అంటే నేను క్లియర్గా చూపిస్తున్నా. ఇప్పుడు నా జియో కాపీలు చూపిమన్నాడు, నేను ప్రూఫ్ చూపిస్తున్నా. ఇంకొకటి ఫోన్లో నేను కూడా వీడియో చూపిస్తా. క్లియర్గా 4,000 కోట్లు నా జియో కాపీ చూపిస్తే రిజైన్ చేస్తా అని చెప్పి. ఈరోజు వర్క్ జరుగుతున్నట్టు ఈడికి వచ్చి సెంటర్లో కూర్చొని ప్రూఫ్లు చూపిస్తున్నాం. ఇంతకంటే ప్రూఫ్ అంటే అర్థమైంది? మీరు ఇంట్లో కూర్చొని నోటికొచ్చింది మాట్లాడడం ప్రూఫ్ కాదు. సెంటర్లో కూర్చొని మేము చెప్తున్నాం, ఇదే ప్రూఫ్. కాగితం జియో నెంబర్లు చూపిస్తున్నాం. ఇప్పుడు జియో నెంబర్ 592 కొట్టు, నీ కింద ఎవరైనా ఉంటారుగా గెజిట్ ఆఫీసర్లు, పిఏలుగా ఎవరో ఒకరు రిటైర్డ్ అయిన వాళ్ళు, వాళ్ళతో కొట్టించుకో. జియో నెంబర్ 194 కొట్టించుకో. ఫండ్ రిలీజ్ అయిందా లేదా, పనులు జరుగుతున్నాయా లేదా, సెంటర్కి ఇక్కడికి వస్తే కూడా కనపడుతుంది. నీకు అందగేంది? చదువుకున్నోడివేగా, లేకపోతే దొంగ సర్టిఫికెట్ల మీద పోయినావా యూఎస్కి? అది కూడా చెప్పు. నువ్వు చదవడం రాకపోతే నాకు డౌట్ వస్తుంది. ఒకసారి ఆ సర్టిఫికెట్ కూడా వెరిఫై చేయాలని డౌట్ వస్తుంది నాకు కూడా. సార్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా ఇక్కడ కంటోన్మెంట్ జోన్లో చూసుకుంటే మేము అబ్జర్వ్ చేసాము, ఎటువంటి అభివృద్ధి లేదు. అయితే ఇక్కడ ఉన్న ఏదైతే ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారో ఇక్కడంతా వాళ్ళు డబ్బులు వృధా చేస్తున్నారు తప్ప ఎటువంటి ఉపయోగం లేదని చెప్తారు. స్వామి, ఈరోజు ఇంత వర్క్ జరిగి అటు పక్క ఇప్పుడు ఇది ఆర్మీ ల్యాండు, ఎందుకు గోడ కడుతున్నాం? తీటతో కడుతున్నావా? ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ జరగద్దు. వాళ్ళు ఇంతకుముందు నాలాలు కబ్జాలు చేసినారు, ఎక్కడికాడికి చెరువులు కబ్జాలు చేసినారు, భూమిని అంతా కబ్జాలు చేసుకొని తెలంగాణని 10 ఏళ్ళు పందికొక్కులు లెక్క తిన్నారు. అట్లా జరగద్దు. భూమి ఉండాలనే కదా ఈరోజు హైడ్రాని తీసుకొచ్చినా కానీ ఏదైనా తీసుకొచ్చింది ఎందుకు? సిటీలో ఉన్న వాల్యుబుల్ ల్యాండ్స్ని కాపాడుకోవాలనుకునేది రేవంత్ అన్న ఆ లక్ష్యం. దాని కారణం కోసమే కదా ఈరోజు సెక్యూరిటీ వాళ్ళు కట్టింది. లేకపోతే ఇదేమైనా తీటకి కట్టిందా? అవసరం లేకుండా కట్టేదా? వృధా అవుతుందా? ఇదేమైనా వృధానా? ఈరోజు చెప్పు, డిఫెన్స్ ల్యాండ్కి వాళ్ళు కట్టడం వృధా అంటే చెప్పు. నువ్వు బయటకు వచ్చి అదే మాట చెప్పు, జనంలో చెప్పు. పోనీ క్యారిడార్ కట్టడం వృధా అంటే చెప్పు, ఆపేస్తాం. అంటే జనాలకి మంచి చేస్తే వృధా కదా. ఓన్లీ పెద్ద పెద్ద నైట్ షోలు చేసుకొని కార్ రేసింగ్లు ఈ రేసింగ్లకి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ ట్రంప్ కూతుర్లని మోడల్ని తెచ్చుకొని ఇది పెట్టుకొని చేసుకుంటే ఈవెంట్లు మాత్రం వృధా అవ్వవా? ప్రజా సమస్యల కోసం, డెవలప్మెంట్ కోసం పెట్టే ప్రతి రూపాయి వృధా అంటావా? నువ్వు అన్న మాటలు మేము పట్టించుకోవు. మాకు రిఫరెండం ఇచ్చినారు, ప్రభుత్వంలో మీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మేము డెవలప్మెంట్ చేస్తాం. రేవంత్ అన్న డెవలప్మెంట్ చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాడు. బై ఎలక్షన్లో గెలిచిన గణేష్ అన్న కూడా అహర్నిశలు ఈ కాన్స్టిట్యున్సీని మోడల్ కాన్స్టిట్యున్సీగా చేయాలనుకుంటున్నాము. మల్కాజ్గిరి పార్లమెంట్లోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అనే నియోజకవర్గం మోడల్ కాన్స్టిట్యున్సీ అవుతుంది డెవలప్మెంట్కి. సార్ వాళ్ళ తరపు నుంచి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీకు రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన అంటే హామీలు కానీ ఇవి కానీ ఎటువంటి హామీలు నెరవేర్చలేదు. అందులో కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో కంటోన్మెంట్లో అయితే ఇప్పుడు అభివృద్ధి పనులు చేస్తామంటున్నారు కదా. సో మీరు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు? డబ్బులే లేవన్నారు ముఖ్యమంత్రి. సో ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఒకటి, పని చేయాలనుకుంటే ఎక్కడి నుంచి అయినా కానీ డబ్బులు చేయొచ్చు. ఈరోజు మేము వీళ్ళు దివాలా తీసిపోయినారు. పోయిన రోజు గవర్నమెంట్ రేవంత్ అన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఫైనాన్స్ రివ్యూ తీసుకుంటే అందరికి కూడా కళ్ళు ఒక్కటేసారి బయలుగమ్మినాయి. మొత్తం దివాలా తీసిపోయినారు. బీహార్ గ్యాంగ్ మొత్తం బీహార్ గ్యాంగ్ లూటీ అయిపోయింది మొత్తం. ఇది అయినా కూడా మనకు ప్రజలకు ఇచ్చిన హామీని ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు ఫ్రీ బస్ ఉంది. డబ్బులు ఉన్నాయని పెట్టామా? ఎందుకు? ఆడబిడ్డలు, మా ఆడపడుచులు, తెలంగాణ ఆడపడుచులు బస్సులో ప్రయాణించి వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకోగలుగుతారు. వాళ్ళు బిజినెస్ పని కానీ జాబ్ పని మారిపోతున్నారు. అట్లా వాళ్ళకి ఇంటికి నెలకు వచ్చేసరికి వాళ్ళకి చేతిలో కూడా డబ్బులు కనపడుతున్నాయి. ఈరోజు మహాలక్ష్మి పథకం కింద కానీ, ఈరోజు ఉచిత కరెంటు కానీ, ఇప్పుడు గ్యాస్ కానీ, ఇప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లులు కానీ, సన్న బియ్యం కానీ, ఇవన్నీ డబ్బులు ఉంటే చేశామా? మనసు ఉంది. మనసు ఉంటే డబ్బులు అయ్యే వస్తాయి. అందరికీ తెలుసు డబ్బులు ప్రభుత్వానికి ఎట్లా వస్తాయి అనేది. ట్యాక్సుల రూపాయన కానీ వివిధ రూపాయలైనా కానీ సమకూర్చుకోవచ్చు. పెట్టేవాడి మనసు మంచిగా ఉండాలి కానీ డబ్బులు అవే వస్తాయి. కానీ
ప్రతి రూపాయి కూడా వృధా చేయకుండా ఏదైతే జనాలకు అవసరమో దానికి మేము ఖర్చు పెడుతున్నాం. వాళ్ళలాగా మొత్తము మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల బడ్జెట్గా చేసి సుమారు 8 లక్షల కోట్లని అప్పుల బడ్జెట్గా చేసి ఈరోజు పోయి ఫామ్ హౌస్లో పండుకున్నారు. వాళ్ళకి ఏం నిబద్ధత ఉంది ముఖ్యమంత్రి గారిని అడగడానికి? వాళ్ళకి ఏం నిబద్ధత ఉంది ఈ కాన్సెన్స్లో డెవలప్మెంట్ జరిగిందా లేదా అని అడగడానికి? అందుకే ప్రజలు కూడా అందరికి కూడా ప్రజలను కూడా పేరు పేరున అందరిని కూడా వినియోగించుకుంటున్నారు. ఈ జూటా మాటల్ని, ఈ అబద్ధాల మాటలని, ఇలాంటి దొంగలని, సెంటిమెంట్లు వాడుకొని బతికే వాళ్ళని మీరు కట్టడి చేయండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలా. గత 10 ఏళ్లలో రాష్ట్రం అన్ని రకాలుగా దివాలా తీసింది. ఈ నాయకత్వాన్ని మీరు బలపరచండి. జూబ్లీ హిల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నవీన్ యాదవ్ గారిని గెలిపియండి. ఇక్కడ ఎట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో జూబ్లీ హిల్స్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. తద్వారా మొత్తం హైదరాబాద్ కూడా విశ్వనగరంగా చేసుకునే విధంగా ఆల్రెడీ రేవంత్ అన్నకి పూర్తి అవగాహన ఉంది. సిటీ మీద కానీ సిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కానీ ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మీరే చూస్తారు. మీరు ఒకటి చేయాల్సింది అన్న నాయకత్వాన్ని మీరు బలపరచాల్సిందిగా అందరినీ కూడా ప్రార్థిస్తున్నారు. సార్ ఇంకోటి ఏంటంటే ఫైనల్ గా ఇక్కడ ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉందో కంటోన్మెంట్ ఉందో మల్కాజ్గిరికి సంబంధించిన కన్సల్ట్ ఉందో అయితే ఇప్పుడు మీరు అభివృద్ధి చేస్తున్నాము అంటే నమ్మశక్యంగా లేదు. అయితే మేము ఇప్పుడు ప్రూఫ్లు బయట పెట్టాలన్నా మమ్మల్ని అరెస్టులు చేస్తారు ఎక్కువ అనే ఒక వాదన వినిపిస్తుంది సార్. అరెస్టులు చేసింది వాళ్ళు, ధర్నా చౌక్ లేకుండా చేసింది వాళ్ళు, ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారులందరినీ కూడా జైలుకి పంపింది వాళ్ళు, రైతులకు సంఖ్యలు వేసి పంపించింది వాళ్ళు, ఆదివాసులని కొట్టి జైల్లో పంపింది వాళ్ళు, క్రైమ్ని పెంచింది వాళ్ళు, సిటీలో గన్ కల్చర్ తీసుకొచ్చింది వాళ్ళు, డ్రగ్స్ తీసుకొచ్చింది వాళ్ళు, పబ్ కల్చర్ తీసుకొచ్చింది వాళ్ళు. వాళ్ళు ఎవరికి భయపడతారు? క్రిమినల్స్ భయపడతారు ఎవరికైనా? కానీ క్రిమినల్స్ ఒక్కదానికి భయపడతారు, సత్యంకి భయపడతారు, మంచి పనికి భయపడతారు. ఎప్పుడైతే నిజాయితీగా ఉంటే కంపల్సరీ క్రిమినల్స్ మీరందరికీ కూడా చెప్తున్నా మీరు భయపడండి, భయపడుతూనే ఉండండి. ఫైనల్ గా అంటే ఏం చెప్పదలుచుకున్నారు సార్ మీరు ఇప్పుడు ఈ మల్కాజ్గిరికి సంబంధించిన నాయకులు కాబట్టి? సో ఫైనల్ గా మీరేం చెప్పదలుచుకున్నారు? నేను సిటీలో ఉన్న ప్రతి పౌరుని ఒక్కటే కోరుతున్నా, రేవంత్ అన్న సర్కార్ని బలపరచండి. ఈ అసత్య ఆరోపణలు పట్టించుకోకండి. వాళ్ళకి 10 ఏళ్ల నుంచి తిన్న డబ్బులతో అన్ని రంగాలలో ఫేక్ ప్రచారాలు చేసి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు వాటిని ఫాలో కాకండి. వాళ్ళని మీరు రిజెక్ట్ చేయండి. కేటీఆర్ గారికి కూడా చెప్తున్నా, రిజైన్ కేటీఆర్. ఇది ఇప్పుడు హ్యాష్ట్యాగ్ అవుతుంది, ప్రజల్లో కూడా డిమాండ్ వస్తుంది. మీరు రాజకీయాలకి పనికిరారు. మీరు ఆ అబద్ధాలు చెప్పుకుంటూ రాజకీయాలు చేయడం అనేది ఎక్కువ కాలం ఉండదు. సిటీ ప్రజలకు కూడా క్లియర్గా చెప్తున్నా, కాంగ్రెస్తో ఉండండి, డెవలప్మెంట్ మీ ఇంటికి చేరుతుంది.